ఇంకొక క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. సాల్వ్ 6x plus 4y equals to 10 and 3x plus 4y equals to 0 by elimination method అని అడిగిండు. సో సేమ్ నేను రెండు ఈక్వేషన్స్ని ఈక్వేషన్ 1 అండ్ ఈక్వేషన్ 2 అనుకుంటున్నా. ఇక్కడ ఆల్రెడీ సేమ్ మీరు కావాలంటే ఎక్స్ని కూడా ఎలిమినేట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆల్రెడీ నాకు y కోఎఫిషియంట్ 4 ఉంది కాబట్టి నేను yని ఎలిమినేట్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ నేను ఏం మల్టిప్లై చేయట్లేదు, ఎందుకు y కోఎఫిషియంట్స్ ఆల్రెడీ నాకు సేమ్ ఉన్నాయి. సో ఈజీగా నేను yని ఎలిమినేట్ చేయవచ్చు. సో ఈక్వేషన్ 1 మైనస్ ఈక్వేషన్ 2 చేస్తే 6x ప్లస్ 4y ఈక్వల్స్ టు 10, 3x ప్లస్ 4y ఈక్వల్స్ టు 0. సో నేను ఇక్కడ 4y రెండు ప్లస్ పాజిటివ్ సైన్లో ఉన్నాయి. నాకు సైన్ మారాలంటే నేను సబ్ట్రాక్షన్ చేయాలి. సో 6x మైనస్ 3x ఏమవుతుంది? 3x, 4y మైనస్ 4y 0, 10 మైనస్ 0 10, 3x ఈక్వల్స్ టు 10. ఇక్కడ నుంచి x ఈక్వల్స్ టు 10/3. ఈ x ఈక్వల్స్ టు 10/3ని ఐదర్ ఈక్వేషన్ 1 ఆర్ ఈక్వేషన్ 2లో పెట్టుకుంటే మనకి y వాల్యూ వస్తుంది. సో సబ్స్టిట్యూట్ x ఈక్వల్స్ టు 10/3 ఇన్ ఈక్వేషన్, నేను ఈక్వేషన్ 2లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. అప్పుడు 3 ఇంటూ 10/3 ప్లస్ 4y ఈక్వల్స్ టు 0. 3 క్యాన్సల్, 10 ప్లస్ 4y ఈక్వల్స్ టు 0. 4y ఈజ్ ఈక్వల్స్ టు -10, y ఈజ్ ఈక్వల్స్ టు -5/2. సో x వాల్యూ ఏమో 10/3, y వాల్యూ ఏమో -5/2 వచ్చింది. దీన్ని మనము క్రాస్ వెరిఫికేషన్ ఎట్లా చేస్తాము? ఇదే x అండ్ yని ఈ ఈక్వేషన్లో సాల్వ్ చేస్తే మనకి 10 వస్తుందా 0 వస్తుందా చెక్ చేసుకుంటే x అండ్ y కరెక్టో కాదో తెలిసిపోతుంది. సో మనము ఇంతవరకు ఎలిమినేషన్ మెథడ్ అంటే ఇట్లా 2 ఈక్వేషన్స్ని ఇట్లా ఈక్వేషన్ 1 ఈక్వేషన్ 2 అనుకొని ఏదైనా ఒక వేరియబుల్ని ఎలిమినేట్ చేసుకొని ఐదర్ సబ్ట్రాక్షన్ ఆర్ అడిషన్ చేస్తే ఒక వేరియబుల్ వాల్యూ వస్తుంది. అదే వేరియబుల్ వాల్యూని ఒక ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి ఇంకొక వేరియబుల్ వాల్యూ వస్తుంది. సో ఇదంతా ఎలిమినేషన్ మెథడ్. ఓకే, మరి సబ్స్టిట్యూషన్ మెథడ్ అంటే ఏంటి? ఇదే క్వశ్చన్ని మనం సబ్స్టిట్యూషన్ మెథడ్లో సాల్వ్ చేద్దాం. ఆన్సర్స్ ఏమొస్తున్నా చెక్ చేసుకుందాం. సో సబ్స్టిట్యూషన్ మెథడ్లో నేను ఈక్వేషన్ 2 ఉంది కదా, 3x ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 0. నేను ఎక్స్ వాల్యూ అంటే ఇక్కడ నుంచి x ఈక్వల్స్ రాసుకుందాం అనుకున్నా. అంటే x టర్మ్స్ అన్నీ ఒక సైడ్, ఈ మిగతా టర్మ్స్ అన్నీ ఒక సైడ్ రాసుకుంటే 3x ఈక్వల్స్ టు -4y కదా, x ఈక్వల్స్ టు -4/3 ఇంటూ y. x ఈక్వల్స్ టు -4/3 ఇంటూ వైని నేను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటున్నా. మనకి x ఈక్వల్స్ టు -4/3 ఇంటూ వై ఈక్వేషన్ 2 నుంచి వచ్చింది కదా. సో ఇది నేను ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటే 6 ఇంటూ ఎక్స్ కదా, ఎక్స్ వాల్యూ ఏంటి? -4/3y. సో 6 ఇంటూ -4/3y ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 10. 3 2s 6 కదా. సో 2 ఇంటూ -4 -8y ప్లస్ 4y ఈజ్ ఈక్వల్స్ టు 10. -4y ఈజ్ ఈక్వల్స్ టు 10, y ఈజ్ ఈక్వల్స్ టు -5/2. సో y ఈజ్ ఈక్వల్స్ టు -5/2 వచ్చింది. ఇంతకుముందు మనకి y ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది? -5/2 సేమ్ వచ్చింది కదా. నాకు ఇక్కడ ఇంకొక x వాల్యూ కావాలంటే ఆల్రెడీ ఈక్వేషన్ 3లో x ఈక్వల్స్ టు -4/3 ఇంటూ y, y ఈజ్ ఈక్వల్స్ టు -5/2ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు x ఈక్వల్స్ టు 10/3 వస్తుంది. అంటే ఏ మెథడ్ యూజ్ చేసినా x అండ్ y వాల్యూస్ సేమ్ వస్తాయి. మనకి క్వశ్చన్లో అడిగిన దాని ప్రకారం సాల్వ్ చేసుకుంటే అయిపోతుంది. సబ్స్టిట్యూషన్ మెథడ్లో నేను ఏదైనా ఒక వేరియబుల్ని ఇలా అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ అనదర్ వేరియబుల్ నేను ఎక్స్ టర్మ్ని y టర్మ్స్లో రాసుకున్నా. అది నేను ఇంకొక ఈక్వేషన్లో పెడితే నాకు అప్పుడు y వాల్యూ వచ్చింది. ఆ y వాల్యూని ఇంతకుముందు x ఈక్వల్స్ టు y టర్మ్స్లో అనుకున్నా కాబట్టి y వాల్యూని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసుకుంటే నాకు x అండ్ y వాల్యూస్ వచ్చేస్తాయి. సో ఇది సబ్స్టిట్యూషన్ మెథడ్. క్లియర్ కదా?